హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, గణేశ చవితిని ఉద్దేశించి గణపతి యొక్క ప్రసంగంలో అందిస్తూ వస్తున్నాం. ఇప్పుడు చెప్పబోయే 31 అక్షరముల మహామంత్రము ఏకత్రింశదక్షర వక్రతుండ మహామంత్రము నిధి నిక్షేప దర్శనములను మరియు అతి ఆశాపరుల యొక్క కోరికలను తీర్చగల మహాశక్తివంతమైన మహామంత్రం. ఈ మంత్రము శుక్లపక్ష కృష్ణపక్ష చవితి రోజు లేక బుధవారం ప్రారంభించాలి. ఈ మంత్రము తొలి సంధ్య మరుసంధ్య కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని గణపతికి పీఠం అమర్చి షోడశోపచార పూజ పంచపూజలు పూర్తి చేసుకుని ఎర్రని వస్త్రములు మరియు రక్తచందనపు మాల లేక రుద్రాక్ష మాలతో జపం చేయవలసి ఉంటుంది. ఐశ్వర్యయుక్తంగా చేయాలనుకునే వాళ్ళు పసుపు వస్త్రములు, నిధి నిక్షేప దర్శనములు చేయాలనుకునే వాళ్ళు ఎర్రని వస్త్రములతో మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఉత్తర తూర్పు అభిముఖములుగా కూర్చొని జపం చేయాలి. గణపతి యొక్క ప్రీతి కొరకు యథాశక్తి పూజిస్తూ జపం చేయవలసి ఉంటుంది. ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ముందుగా ఏకత్రియాంశదాక్షర వక్రతుండ మహామంత్రం. ఈ మంత్రము ఉచ్చిష్ట గణపతి మంత్రం వలె పనిచేస్తుంది. ముందు ధ్యానము. ఉద్యదినేశ్వర రుచి నిజహస్త పద్మై పాశాంకుశాభయ వరాందదాత గజాస్వాం రక్తాంబరం సకల దుఃఖహరం గణేశం ధ్యాయేత్ ప్రసన్న మఖిలాభరణాభిరామం. తన రెండు చేతులందు ఒక చేతితో అభయహస్తముతోను ఒక చేతితో పద్మమును ధరించి పాశము అంకుశము ధరించి వరముద్రతో గజముఖముతో ఎర్రని వస్త్రములు ధరించి దుఃఖములను హరించే గణేశ రూపములో ధ్యానించిన మాత్రమున ప్రసన్న రూపుడుగాను సకలాభరణ అలంకృతుడుగాను దర్శనమిస్తున్న గణపతిని ధ్యానిస్తూ ఉన్నాను. ఇలా ధ్యానించిన తర్వాత ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ వక్రతుండ గణేశ మంత్రస్య భార్గవ ఋషి అనుష్టుప్ ఛంద విఘ్నేశో దేవత వాం బీజం యం శక్తి శ్రీ గణేశ ప్రీత్యార్థం జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత అంగన్యాస హృదన్యాసం చెప్పుకోవాల్సిన వారు అంగన్యాస హృదన్యాసం చెప్పుకోవాలి. ఇప్పుడు అంగన్యాస హృదన్యాసములు. ఓం రాయస్ఫోసస్య అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. ఓం దదీతా తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ. ఓం నిధిధో రత్నదాతున్ మధ్యమాభ్యవసట్ శిఖాయ వసట్. ఓం రక్షోహనో అనామికాభ్యాం హుం కవచాయ హుం. ఓం వళగహనో కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్. ఓం వక్రతుండాయ హుం కర్తల కర్పుష్టాభ్యాం అస్త్రాయ ఫట్. భోర్భోసోం దిగ్బంధః. ఇలా దిగ్బంధన చెప్పిన తర్వాత మనం మాలను తీసి ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. ఈ మంత్రం ఎవరి ద్వారా పొంది ఉన్నారో ఆ గురువుని 16 సార్లు మననం చేసి మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఇటువంటి మంత్రములు చేసేటప్పుడు గురువుని సమీక్షించి గురువు వద్ద నుండి తీసుకుని చేయడం శక్తివంతంగా పనిచేస్తున్నాయి. భక్తియుతమైనవి సొంతంగా చేసుకోవచ్చు. శక్తి కావాల్సినవన్నీ గురువు వద్ద నుండి తీసుకుని చేయాలి. ఇవి చాలా శక్తివంతంగా పనిచేస్తుంటాయి కాబట్టి దిగ్బంధన విధులు అష్ట దిగ్బంధన నేర్చుకున్న తర్వాతే చేయడం చాలా శ్రేయోదాయకం. ఇప్పుడు మంత్రము. రాయస్పోసస్య దదీతా నిధిదో రత్నదాతుమాన్ రక్షోహనో వలగహనో వక్రతుండాయ హుం. మంత్రం మరోసారి. రాయస్పోసస్య దదీతా నిధిదో రత్నదాతుమాన్ రక్షోహనో వలగహనో వక్రతుండాయ హుం. మంత్రం మరోసారి. రాయస్పోసస్య దదీతా నిధిదో రత్నదాతుమాన్ రక్షోహనో వలగహనో వక్రతుండాయ హుం. మంత్రం మరోసారి. రాయస్పోసస్య దదీతా నిధిదో రత్నదాతుమాన్ రక్షోహనో వలగహనో వక్రతుండాయ హుం. మంత్రం మరోసారి. రాయస్పోసస్య దదీతా నిధిదో రత్నదాతుమాన్ రక్షోహనో వలగహనో వక్రతుండాయ హుం. మంత్రం మరోసారి. రాయస్పోసస్య దదీతా నిధిదో రత్నదాతుమాన్ రక్షోహనో వలగహనో వక్రతుండాయ హుం. దివ్యాత్మ స్వరూపులారా, గణపతి యొక్క మంత్రములు ప్రసంగములన్నీ వినండి, అవగాహన పెంచుకోండి. ఏమైనా సందేహములు ఉంటే మాకు ప్రత్యక్షంగా సంప్రదించండి. గణపతి వలన కానిదంటూ ఏమీ ఉండదు. కాగా గణపతి ప్రథమ పూజ్యుడు. గణపతికి ఇష్టమైన వస్త్రములు పసుపు వస్త్రములు మరియు ఎర్రని వస్త్రములు ముదురు చందనపు వస్త్రములు. మాల రక్త చందనపు మాల రుద్రాక్ష స్ఫటిక మాలలు శ్రేయోదాయకం. తూర్పు ఉత్తర అభిముఖంగా కూర్చొని ప్రతిరోజు గణపతికి షోడశోపచార పూజ చేస్తూ పంచపూజలు చేస్తూ చేయడం గణపతికి చాలా ప్రియకరం. శీఘ్ర ప్రసన్న దేవతలలో గణపతి ప్రథమ వరుసలో ఉంటాడు. గణపతి ఆహ్లాదకరమైన దేవుడు,
పిల్లల యొక్క దేవుడు. ఎలా పిలిచినా పలుకుతాడు, ఎలా చూసినా దర్శనం ఇస్తాడు. అటువంటి గణపతిని దర్శించి అతని యొక్క అనుగ్రహంతో సకల ఇబ్బందుల నుండి బయటపడడంతో పాటు మనస్కామ్యములని తీర్చుకునేందుకు తగు విధముగా జపములు, పూజలు, విధానాలు గావిస్తూ గణపతి యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యము, ఆనందము, సౌభాగ్యము మరియు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన సాంప్రదాయం యొక్క గొప్పతనమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ముందడుగు వేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.